అల్లు మెగా ఫ్యామిలీలో తీరని విషాదం. అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నమ్మ గారు ఈరోజు తెల్లవారుజామున వృద్ధాప్య కారణాల వల్ల కన్నుమూయడం జరిగింది. అయితే ఈరోజు తెల్లవారుజామునే అయినప్పటికీ కూడా చాలామంది అర్ధరాత్రే అయ్యిందేమో అనుకున్నారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఈరోజు తెల్లవారుజామునే ఆమె కన్నుమూయడం జరిగింది. సో ఆమె చనిపోయినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అల్లు అర్జున్ గారు అదేవిధంగా రామ్ చరణ్ గారు కూడా వాళ్ళ ఇంట్లో లేరు. అల్లు అర్జున్ గారు షూటింగ్లో ముంబైలో ఉన్నారు. రామ్ చరణ్ గారు కూడా మైసూర్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఈమె చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఇవన్నీ ఏర్పాట్లన్నీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అదేవిధంగా అల్లు అరవింద్ గారు దగ్గరుండి మరి వాళ్ళ పర్యవేక్షణలోని ఇదంతా కూడా చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో హుటాహుటిన మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే స్వయాన సురేఖ గారికి అమ్మగారు కాబట్టి. సో ఓవరాల్గా మనం చూస్తూ ఉంటే ఇటు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య మాటలు లేవని చెప్పేసి వాళ్ళు పోట్లాడుకున్నారని చెప్పేసి చాలా రకాల ఎన్నెన్నో రూమర్స్ మనం విన్నాం. కానీ రక్త సంబంధం అనేది ఎప్పటి కూడా దగ్గరే చేస్తుంది. వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు కూడా లేవు. ఒకవేళ ఉన్నా కూడా రక్త సంబంధం కాబట్టి వాళ్ళు కలిసిపోతారు. సో ఓవరాల్గా అయితే ఇటు అల్లు అరవింద్ గారు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు అంటే మొత్తం వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇంటి దగ్గరే ఉండడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత అంటే ఆల్రెడీ ఇప్పుడు పార్థివ దేహం స్టార్ట్ అయి ఉంటుంది. కోకాపేటలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని కూడా మనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు మెయిన్గా చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మన సాధారణంగా సెలబ్రిటీస్ కావచ్చు అండ్ సాధారణ ప్రజలు కావచ్చు ఒక గ్రాండ్ మదర్కి గ్రాండ్ సన్కి ఒక మంచి అనుబంధం అనేది ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళందరిలో కూడా మనం చూస్తూ ఉంటే అల్లు అర్జున్ గారు చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి అంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తీరని విషాదంలో మునిగిపోయి ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు మాత్రం ఈరోజు రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే విశాఖ వేదికగా సేనతో సేనాని అని ఒక పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు రేపు హైదరాబాద్కి వచ్చి కుటుంబాన్ని కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే ప్రజెంట్ ఈ రెండు కుటుంబాలకు కూడా తీరని విషాదం అని చెప్పుకోవచ్చు.